Hello friends, welcome back to Uncle Samita YouTube channel. మనకి తోబుట్టువుల్ని సిబ్లింగ్స్ అంటాం. అయితే సిబ్లింగ్స్ అంటే ఎవరు, అలాగే నిబ్లింగ్స్ అంటే ఎవరు, ఈ బంధాలకు అర్థం ఏమిటి, కొన్ని రిలేషన్షిప్స్కి ఇంగ్లీష్లో మనం ఎలా పిలవాలో ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సిబ్లింగ్స్ అండ్ నిబ్లింగ్స్ నేర్చుకునే ముందర చాలా సింపుల్ రిలేషన్స్తో స్టార్ట్ చేసి నెమ్మదిగా మనం నిబ్లింగ్స్ అండ్ సిబ్లింగ్స్కి వెళ్దాం. ముందుగా హస్బెండ్ అండ్ వైఫ్. ఈ హస్బెండ్ అనేటువంటి పదము హస్లీ బ్యాండ్ అనేటువంటి పదం నుండి షార్ట్ అయ్యి చివరికి హస్బెండ్గా మిగిలింది. అలాగే వైఫ్ అనేటువంటి పదం మనకు తెలిసింది. హస్బెండ్ వైఫ్ అయితే స్పౌజ్ అని మనం కామన్గా వాడేటువంటి పదం. అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ దేనికైనా సూచిస్తుంది. లేడీస్ చెప్పేటప్పుడు స్పౌజ్ అంటే హస్బెండ్ అవుతుంది, జెంట్స్ స్పౌజ్ అంటే వైఫ్ అవుతుంది అనమాట. అందుకని మనకి ఇన్సూరెన్స్ ఫామ్లో కానీ బ్యాంక్ ఫామ్లో నింపేటప్పుడు స్పౌజ్ అని అడుగుతారు, స్పౌజ్ డీటెయిల్స్ అంటారు. హస్బెండ్ డీటెయిల్స్ అని అడిగితే లేడీస్కి అది సూట్ అవుతుంది, కానీ జెంట్స్కి హాస్యాస్పదంగా ఉంటుంది కాబట్టి స్పౌజ్ అని కామన్గా అడుగుతాడు. అంటే జీవిత భాగస్వామి అయినటువంటి అర్థం. ఇది చాలామందికి తెలిసిందే. తర్వాత చూద్దాం. మదర్ అండ్ ఫాదర్, వాటిని పేరెంట్స్ అంటారు. ఇది మనకి బాగా తెలిసినటువంటి పదం. ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్, పేరెంట్స్ డే, మీ పేరెంట్స్ ఏం చేస్తారో మా పేరెంట్స్ ఒప్పుకోరు. సో మనం తల్లిదండ్రులు అనేటువంటి పదం కంటే కూడా పేరెంట్స్ అనేటువంటిది ఎక్కువగా వాడేస్తాం కాబట్టి ఇది మనకి బాగా తెలిసినటువంటి పదం. అయితే తాతయ్య, అమ్మమ్మ, అలాగే నానమ్మ, తాత, వీళ్ళని మనం ఏమంటాం? గ్రాండ్ పేరెంట్స్ అంటాం. చాలా స్కూళ్ళలో గ్రాండ్ పేరెంట్స్ డే కూడా జరుపుతారు. సో గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, వాటిని కలిపి మనం గ్రాండ్ పేరెంట్స్ అంటాం. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో మనకు ఒక చిక్కు వచ్చి పడింది. తెలుగులో మనం అమ్మమ్మ అంటే అర్థమవుతుంది, నాన్నమ్మ అంటే అర్థమవుతుంది, తాత అంటే తండ్రి గారి నాన్న లేదా తల్లి గారి నాన్న మనకి అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. ఇంగ్లీష్లో ఈ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ అంటే మనకి అర్థం కాదు. తండ్రి గారి తరపున లేకపోతే తల్లి గారి తరపున మనకి అర్థం కాదు. ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సినప్పుడు మనము మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ అవుతుంది, ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటే నానమ్మ అవుతుంది, అలాగే మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే తల్లి గారి తండ్రి, అలాగే ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే తండ్రి గారి తండ్రి. తర్వాత డాటర్ అండ్ సన్, వాటిని మీకు ఎంతమంది కిడ్స్ అని అడుగుతాం, లేదా మీకు ఎంతమంది చిల్డ్రన్ అడుగుతాం. చాలామంది చిల్డ్రన్స్ అంటుంటారండి. చైల్డ్ అనేటువంటి సింగులర్కి ప్లూరల్ చిల్డ్రన్, కాబట్టి చిల్డ్రన్స్ అని మనము అనకూడదు. చిల్డ్రన్ అనేటువంటిదే ప్లూరల్, కిడ్స్, చిల్డ్రన్. ఇకపోతే సిస్టర్ అండ్ బ్రదర్, వాళ్ళని మనం సహోదరులు అంటాం కాబట్టి, తోబుట్టువులు అంటాం కాబట్టి సిబ్లింగ్స్ అని వాడతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనవరాళ్ళు, మనవలు, అది చెప్పడానికి మనం గ్రాండ్ చిల్డ్రన్ అని చెప్పచ్చు. ఇంకను చాలామందికి తాతమ్మ, ముత్తాత ఉంటారు. అటువంటి సందర్భంలో గ్రేట్ గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు, ఒకే ఉదరంలో జన్మించిన వాళ్ళు, సహోదరులు కాబట్టి అలాగా మనం తోబుట్టువుల్ని ఇంగ్లీష్లో సిబ్లింగ్స్ అని అంటాం. మీకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నారని అడగడానికి సిబ్లింగ్స్ ఎంతమంది ఉన్నారని మనం అడగవచ్చు. అలాగే నిబ్లింగ్స్ అంటే ఏంటి? నెఫ్యూ అండ్ నీస్. నెఫ్యూ అంటే మేనలుడు, నీస్ అంటే మేనకోడలు. నెఫ్యూ అంటే మేనలుడు, నీస్ అంటే మేనకోడలు. వీళ్ళు నా నిబ్లింగ్స్. మై నిబ్లింగ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ యుఎస్ఏ అని అంటే మా మేనగోడలు, మా మేనలుడు యుఎస్ఏలో పనిచేస్తారని మనం చెప్పచ్చు. సో నిబ్లింగ్స్ అంటే నెఫ్యూ అండ్ నీస్. అలాగే పిబ్లింగ్స్ అంటే అంకుల్. ఇప్పుడు యుఎస్లో పనిచేస్తున్న వాళ్ళు నాకు నిబ్లింగ్స్ అయితే నేను వాళ్ళకి పిబ్లింగ్స్ అవుతున్నట్టు. అంకుల్స్ అండ్ ఆంట్, వారిని మనం పిబ్లింగ్స్ అని అంటాం. మై పిబ్లింగ్స్ ఆర్ వెరీ రిచ్ అంటే మై అంకుల్, అలాగే మై ఆంట్ ఆర్ వెరీ రిచ్ అని చెప్పడానికి మనం మై పిబ్లింగ్స్ ఆర్ వెరీ రిచ్ అని చెప్పచ్చు. ఇక్కడ పిబ్లింగ్స్ అంటే అది అంకుల్ అయినా అవ్వచ్చు, ఆంట్ అయినా అవ్వచ్చు. ఉమ్మడిగా మనము పిబ్లింగ్స్ అని వాడతాం. ఈ విధంగా మనం ఈ వీడియోలో కొన్ని రిలేషన్స్ తెలుసుకోవడం జరిగింది.
మీరు కూడా ఇలాగే మీ సిబ్లింగ్స్తో, నిబ్లింగ్స్తో, పిబ్లింగ్స్తో, పేరెంట్స్తో, గ్రాండ్ పేరెంట్స్తో, చిల్డ్రన్తో, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఒక ఫ్యామిలీ డిన్నర్ సెలబ్రేట్ చేసుకొని విష్ యూ హ్యాపీ టైమ్స్ అహెడ్.